హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇకపై H1B H4 వీసాదారులు అమెరికా రావడం కష్టం అవ్వబోతోందా? ఎలానో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. H1B వాళ్ళు వాళ్ళ డిపెండెంట్స్ అయిన H4 వాళ్ళు ఎవరైతే ఇండియాలో డిసెంబర్ 15th తర్వాత వీసా అపాయింట్మెంట్ స్లాట్స్ బుక్ చేసుకున్నారో అవన్నీ ఇప్పుడు క్యాన్సిల్ అవుతున్నాయండి. క్యాన్సిల్ అయ్యి ఆటోమేటిక్ రీషెడ్యూల్ అవుతున్నాయి. అది కూడా 2026 మార్చ్ నుంచి జూన్ మిడ్ వరకు మీరు ఏ డేట్ని బుక్ చేసుకున్నారు మీ స్లాట్ అనే దాన్ని బట్టి. బయోమెట్రిక్స్కి సంబంధించి మాత్రం ఎలాంటి మార్పు లేదండి. అది నార్మల్ ప్రాసెస్సే. క్యాన్సిలేషన్ కానీ ఏమీ లేవు. కేవలం వీసా అపాయింట్మెంట్ స్లాట్స్ మాత్రమే క్యాన్సిల్ అవుతున్నాయి. అది కూడా ఎక్కువగా H1B వాళ్ళకి, అలాగే H4 వాళ్ళకి. చాలామందికి మీ వీసా అపాయింట్మెంట్ స్లాట్ క్యాన్సిల్ అయిందని మెయిల్స్ వస్తున్నాయి, రీషెడ్యూల్ అయిందని మెయిల్స్ వస్తున్నాయి. కానీ పర్టికులర్గా ఏ రీజన్ బేస్ చేసుకొని ఆ స్లాట్ క్యాన్సిల్ అయిందనేది మాత్రం క్లియర్గా తెలియడం లేదండి. సో ఈ వీసా అపాయింట్మెంట్ క్యాన్సిలేషన్ అనేది F1 వాళ్ళకి కానీ, L1 L2 వాళ్ళకి కానీ, లేదంటే B2 వాళ్ళకి కానీ వీళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపించట్లేదు. మెయిన్గా ఈ ఎఫెక్ట్ పడుతుంది H1B వాళ్ళ మీద, అలాగే H4 వాళ్ళ మీద. ఎవరైతే ప్రస్తుతం ఇండియాలో ఉండారో H1B వాళ్ళు తిరిగి అమెరికాకి రావడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో 80% వరకు కష్టమేనండి. క్లియర్గా కష్టమే. అందుకే నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, ఇది కరెక్ట్ టైం కాదు మనం ఇండియాకి ట్రావెల్ చేయడం అనేది. అన్లెస్ అంటే మనకి చాలా ఎమర్జెన్సీ అయ్యి మనకి కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటే తప్ప, ఏదో ఫంక్షన్స్ కోసమో చూసి రావడం కోసమో అయితే ఇది కరెక్ట్ టైం కానే కాదని చెప్పాను. చాలామంది ఇమిగ్రేషన్ అటార్నీస్ కూడా అదే చెప్పడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ఉన్నారో H1B వాళ్ళు తిరిగి అమెరికాకి రావడం ఎందుకు కష్టమని నేను చెప్తున్నానంటే, ఫస్ట్ రీజను H1B వాళ్ళు ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళ వీసా అపాయింట్మెంట్ స్లాట్స్ క్యాన్సిల్ అయినాయి అంటే మార్చిలో బుక్ అయింది అనుకోండి, ఈ 4 నెలలు మీ జాబ్ అనేది ఓపెన్ పొజిషన్ ఉండాలి కదా మీ కంపెనీలో. ఒకవేళ మీరు మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారనుకోండి, 4 నెలలు మీ ఎంప్లాయర్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇండియా నుంచి చేయడానికి అలౌ చేయాలి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సిచ్యువేషన్ బట్టి అది మీ అందరికీ తెలిసిందేనండి. అది చాలా అంటే చాలా కష్టం. అలా అలౌ చేయటం లేదు, మ్యాక్సిమం కంపెనీస్ అలౌ చేయటం లేదు. రెండవది, మీరు ఒకవేళ త్రూ ఐటీ కన్సల్టింగ్ ఫర్మ్ ద్వారా వర్క్ చేస్తుంటే ఎండ్ క్లయింట్ లొకేషన్లో మీరు కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీ అవుతారు. సో కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్ని 4 నెలలు మీరు ఇండియా నుంచి వర్క్ చేయండి అని ఏ ఎండ్ క్లయింట్ యాక్సెప్ట్ చేయడు, ఎంకరేజ్ చేయడు. సో ఇమ్మీడియట్గా 15 రోజులు 30 రోజుల్లో తీసి అవతల పడేస్తారు. సో ఆ విధంగా మీరు రాలేరు. మూడవది, మీకు ఒకవేళ మీ కంపెనీ అలౌ చేసినా కూడా మీ కంపెనీ మీరు ఏదైతే పర్మనెంట్ ఎంప్లాయర్ అనుకొని మీరు వర్క్ చేస్తున్నారో, ఒకవేళ వాళ్ళు 4 నెలలు వర్క్ చేయడానికి, ఇండియా నుంచి వర్క్ చేయడానికి అలౌ చేసినా వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు, మీరు 4 నెలలు వెళ్ళకపోయినా అక్కడ వర్క్ ఆగలేదు కదా, సో ఇక్కడ నుంచి చేయగలుగుతున్నారు కదా, ఇంక ఇప్పుడు అక్కడికి వెళ్ళడం ఎందుకు? ఈ క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతాయి. మ్యాక్సిమం సిచ్యువేషన్లో రిజెక్ట్ చేస్తారు. నాలుగవది, ఒకవేళ మీరు ఐటీ కన్సల్టింగ్ ఫర్మ్ ద్వారా వర్క్ చేస్తుంటే మీ జాబ్ పోతే కనుక ఇండియాలో ఉన్నప్పుడు మీ థర్డ్ పార్టీ క్లయింట్ ఎండ్ క్లయింట్ లొకేషన్లో వర్క్ చేస్తాం, మీ జాబ్ పోతే కనుక మీకు క్లయింట్ లెటర్ ఉండదు. క్లయింట్ లెటర్ లేకుండా వీసా అపాయింట్మెంట్ స్లాట్ దొరికినా సరే మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళలేరు. ఎందుకంటే క్లయింట్ లెటర్ అనేది ఇప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మీరు వెళ్ళినా కూడా పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు. సో ఈ సినారియోస్ని బేస్ చేసుకొని H1B వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ అమెరికా రావడం అనేది చాలా అంటే చాలా కష్టమయ్యే ఛాన్సెస్ ఉందండి. రెండవది, వెట్టింగ్ పాలసీ. వెట్టింగ్ పాలసీ అనేది మెయిన్గా పెట్టిందే ఎవరైనా H1B వాళ్ళ, F1 వాళ్ళ, H4 వాళ్ళ ఎవరైనా సరే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేయడానికి. అది అమెరికా భద్రతను దృష్టిలో పెట్టుకొని అని చెప్తున్నారు. సో ఇక్కడ H1B వాళ్ళకి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కడ మీ వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందంటే, ఫస్ట్ది మీ లింక్డ్ఇన్ అకౌంట్. మీరు లింక్డ్ఇన్ అకౌంట్లో ఇది అందరూ H1B వాళ్ళందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి అండి. మీ లింక్డ్ఇన్ అకౌంట్లో మీరు మీ ఎంప్లాయర్ నేము సమ్ డేట్ నుంచి సమ్ డేట్ వరకు మీ ఎంప్లాయర్ నేము, మీ కరెంట్ ఎంప్లాయర్ పెట్టారా, ఎండ్ క్లయింట్ నేమ్ పెట్టారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు మీ కరెంట్ ఎంప్లాయర్ మీరు కన్సల్టెన్సీ ద్వారా చేస్తున్నారా, ఇన్ఫోసిస్ ద్వారా చేస్తున్నారా, లేకపోతే కాగ్నిజెంట్ ద్వారా చేస్తున్నారా, ఏ కంపెనీ ద్వారా చేస్తున్నారా అనేది అనవసరమైన విషయం. మీ కరెంట్ ఎంప్లాయర్ ఎవరు,
కన్సల్టెన్సీ అయినా కంపెనీ అయినా దాని పేరు మాత్రమే మెన్షన్ చేయాలి. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారండి. ఎందుకు అని అంటే సో ఎండ్ క్లయింట్ అనేది కొంచెం పెద్ద కంపెనీ అయి ఉంటుంది ఆబ్వియస్గా. సో దాన్నే మెన్షన్ చేస్తూ ఉంటారు. మేము ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఈ డిజిగ్నేషన్ తోటి ఇక్కడ వర్క్ చేసాము అని చెప్తుంటారు. కానీ వాళ్ళ కరెంట్ ఎంప్లాయర్ ఐటీ కన్సల్టెన్సీ అయినా లేదంటే వేరే కంపెనీ అయినా అది మెన్షన్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ మీ వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఎందుకు అని అంటే అక్కడ మీరు ఎండ్ క్లయింట్ నేమ్ మెన్షన్ చేస్తే మీ కరెంట్ ఎంప్లాయర్ మీ డాక్యుమెంట్స్లో మీ కరెంట్ ఎంప్లాయర్ పేరు ఉంటుంది. సో మీరు ఎందుకు మీ లింక్డ్ఇన్ అకౌంట్లో ఎండ్ క్లయింట్ నేమ్ మెన్షన్ చేశారు, మీ ఎంప్లాయర్ నేమ్ ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే మీరు మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మీరు మమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు అనే పాయింట్ బేసిస్ చేసుకొని వీసా రిజెక్షన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలండి మీ లింక్డ్ఇన్ అకౌంట్కి సంబంధించి, మీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. అలాగే మీ డాక్యుమెంట్స్ మీరు గతంలో ఎప్పుడైనా సరే మీరు ఆల్రెడీ అమెరికాలో ఉండని 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ప్రస్తుతం మీరు ఏవైనా సరే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే కనుక అది వాళ్ళు లింక్డ్ఇన్ అకౌంట్ ద్వారా కానీ మరే అకౌంట్స్ ద్వారా అయినా చెక్ చేసి దొరికితే కనుక ఇమ్మీడియట్గా అసలు నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉండదండి, ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఫేక్ ఎక్స్పీరియన్స్లు ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి ఒకవేళ మీకు ఇదివరకు ఉన్నా కూడా అది తీసేసేయండి, అసలు అకౌంట్స్లో నుంచి కంప్లీట్గా తీసేసేయండి. అలాంటిది అవసరం లేదు. ఉన్న ఎక్స్పీరియన్స్ ఏది ఉందో దాన్ని కంటిన్యూ చేయండి. సో అదొకటి. నెక్స్ట్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ మీరు 5 సంవత్సరాల క్రితం లేకపోతే మీరు అమెరికాకి రాకముందు ఇండియాలో ఉన్నప్పుడు మీరు ఏదైనా సోషల్ మీడియా అకౌంట్స్లో సంథింగ్ ఏదన్నా రాంగ్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా లేకపోతే వాటిని పోర్ట్రే చేసినా మీకు ఇప్పుడు వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే అలాంటివి చేసినప్పుడు మీరు అమెరికాకి మీ వల్ల ముప్పు ఉందని చెప్పి రిజెక్ట్ చేస్తారు. సో H1B వాళ్ళని ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా మ్యాక్సిమం రిజెక్ట్ చేసే అవకాశమే ఎక్కువ ఉంది. ఇకపోతే మూడవది మెయిన్ ఇంపార్టెంట్ కూడా అండి, మీరు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నారో DS-160లో కావచ్చు ఏదైనా సరే మీ సోషల్ మీడియా అకౌంట్స్ని చాలామంది ప్రైవేట్ పెట్టుకుంటారు. అవి పబ్లిక్గా పెట్టాలి. పబ్లిక్గా పెట్టి అవి మీరు అలౌ చేసిన తర్వాతనే మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వీసా ఇంటర్వ్యూలో వాళ్ళు చెక్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. అంటే మీరు వీసా స్లాట్ బుక్ చేసుకున్న వెంటనే ముందు వాళ్ళు చెక్ చేసేది మీ సోషల్ మీడియా అకౌంట్స్నేనండి. మీ ఎంప్లాయ్మెంట్లు లేకపోతే మీరు ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కాదు. ముందు మీ లింక్డ్ఇన్ అకౌంట్ ఆ తర్వాత మీ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తారు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే నాకు తెలిసినంతవరకు ఎవరైతే H1B వాళ్ళు ఇండియాలో ఉన్నారో ప్రస్తుతం వాళ్ళు తిరిగి అమెరికా రావడం చాలా కష్టమయ్యే ఛాన్స్ ఉందండి. ఒకవేళ మీకు అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే కనుక మీరు ఫస్ట్ చేయాల్సింది మీ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా మీ ఎంప్లాయర్ని కాంటాక్ట్ అవ్వండి. లేదంటే మీ ఎంప్లాయర్ తరపు అటార్నీ ఉంటారు కాబట్టి ఇమిగ్రేషన్ అటార్నీ వాళ్ళనైనా కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళకి మెయిల్స్ పంపించండి. ఎందుకంటే మీకు ఇమ్మీడియట్గా స్లాట్ దొరికిందనుకోండి, ఇప్పుడు క్యాన్సిల్ అయింది. సో జాన్యువరిలో కానీ జాన్యువరి మిడ్లో కానీ ఎండ్లో కానీ మీకు ఒకవేళ వీసా స్లాట్ దొరికిందనుకోండి ఈజీ. ఆ 10 రోజులు 20 రోజులు లేదంటే ఆ నెల కొంచెం మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎక్కడెక్కడ చిన్న చిన్న పాయింట్స్ దొరుకుతాయి, మనం ఎలా రావచ్చు, ఏ విధంగా మనం ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకి తెలుస్తుంది క్లియర్గా. బిట్ బై బిట్ అన్నీ తెలుస్తాయండి. కాబట్టి ఏ విధంగా రావచ్చు, ఏ విధంగా మూవ్ అవ్వచ్చు అనేది మీ ఎంప్లాయర్ని కానీ మీ ఎంప్లాయర్ తరపున ఇమిగ్రేషన్ అటార్నీని కానీ ఇమ్మీడియట్గా కలవండి. కలిసి మీ ప్రాబ్లం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడే మీకు ఈజీగా మళ్ళీ అమెరికా రావచ్చే అవకాశం కలుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే H1B మీద H4 వాళ్ళది పెద్ద విషయం కాదండి. రానివ్వకపోతే ఒక 6 నెలలు ఇండియాలో ఉంటారు. ఇక్కడ డిపెండెన్సే కాబట్టి అంత పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కానీ H1B వాళ్ళ మీద ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుందండి. H1B వాళ్ళు H4 వాళ్ళ వీసా స్లాట్సే ఎక్కువగా క్యాన్సిల్ అవుతున్నాయి. కాబట్టి మీ H1B మీద ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఇండియాలో సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ క్యాన్సిల్ అయితే ఇమ్మీడియట్గా మళ్ళీ ఏమన్నా దొరుకుతుందేమో ఒకసారి ట్రై చేయండి బుక్ చేసుకోవడానికి స్లాట్స్. అలా దొరకకపోతే ఇమ్మీడియట్గా మీ ఎంప్లాయర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంతకు మించిన సొల్యూషన్ ఎక్కడ ఉండదు, ఎక్కడ లేదు కూడా నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఇమిగ్రేషన్ లాయర్లు మీకు ఏదన్నా సజెషన్స్ కానీ ఐడియాస్ కానీ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇదండి
అమెరికాకి H1B మీద ఉండేవాళ్ళు, H4 వాళ్ళు ఎవరైతే ఇండియాకి వెళ్ళి ఉన్నారో వాళ్ళు తిరిగి అమెరికాకి రావడం కష్టమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.